రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. గత కొన్ని వారాలుగా ప్రపంచ మీడియాలో ఒకటే చర్చ. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద పగబట్టారా? పాక్స్ సిలికా అనే ఒక భారీ టెక్నాలజీ కూటమిని ఏర్పాటు చేసి అందులో జపాన్ని, ఆస్ట్రేలియాని, నెదర్లాండ్స్ని చేర్చుకొని ఇండియాని ఎందుకు పక్కన పెట్టారు? మోడీ గారు ఫోన్ చేయనందుకు ట్రంప్ అలిగారా? ఇండియా పని అయిపోయిందా? కానీ నిన్న రాత్రి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎవరైతే ఇండియాని పక్కన పెట్టారో వాళ్ళే ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారు. అమెరికాకి కొత్తగా వచ్చిన ఇండియన్ అంబాసిడర్ సెర్గియో గోర్ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. నో పార్ట్నర్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ దాన్ ఇండియా. అంటే ఇండియా కంటే ముఖ్యమైన పార్ట్నర్ మాకు ఎవరూ లేరు అని. అంతేకాదు, ఇండియాని అఫీషియల్గా పాక్స్ సిలికాలోకి మరియు G7 క్రిటికల్ మినరల్స్ అలయన్స్లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. అసలు సడన్గా అమెరికాకి ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ట్రంప్కి మినరల్స్ ఆశ చూపించినా కూడా అమెరికా ఎందుకు లొంగలేదు? అసలు ఈ పాక్స్ సిలికా అంటే ఏంటి? ఇందులో ఇండియా చేరడం వల్ల సామాన్యుడి జేబులో డబ్బులు ఎలా పెరుగుతాయి? ఇది ట్రంప్ మనసు మార్చుకోవడం వల్ల జరిగిందా, లేక ఇండియా లేకపోతే అమెరికా బ్రతకలేదు కాబట్టి జరిగిందా? ఈ రోజు వీడియోలో అమెరికా వేసిన ఈ యూటర్న్ వెనుక ఉన్న అసలు జియో పాలిటిక్స్ని, ఇండియా సాధించిన ఈ భారీ విజయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1, ది ఇనిషియల్ ప్యానిక్. ముందు అసలు ఏం జరుగుతుందో క్లియర్గా చూద్దాం. కొన్ని వారాల క్రితం అమెరికా పాక్స్ సిలికా అనే ఒక గ్రూప్ని అనౌన్స్ చేసింది. పాక్స్ సిలికా అంటే సింపుల్గా సిలికాన్ సామ్రాజ్యం. ఫ్యూచర్ అంతా సెమీకండక్టర్స్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్ మీద నడుస్తుంది. ఈ టెక్నాలజీని చైనా చేతిలోకి వెళ్లకుండా ఆపాలి అనేది అమెరికా ప్లాన్. దానికోసం తమకి నమ్మకమైన దేశాలతో ఒక గ్రూప్ కట్టింది. అందులో ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, యూకే, నెదర్లాండ్స్ ఉన్నాయి. కానీ ఈ లిస్టులో ఇండియా పేరు లేదు. అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అయిపోయింది, ట్రంప్కి కోపం వచ్చింది, అందుకే ఇండియాని పక్కన పెట్టేశారు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ నేను అప్పుడే చెప్పాను, తొందరపడకండి అని. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తికి ఈగో ఉండొచ్చు, ఆయనకి మోడీ గారు ఫోన్ చేయలేదని కోపం ఉండొచ్చు, పర్సనల్గా ఇండియా అంటే నచ్చకపోవచ్చు. కానీ అమెరికా అనే దేశానికి మాత్రం ఇండియా అవసరం. ఒక ప్రెసిడెంట్ కోపం కోసం అమెరికా తన ఫ్యూచర్ని రిస్కులో పెట్టుకోదు. ఇండియా లేకుండా చైనాని అడ్డుకోవడం ఇంపాసిబుల్. ఇండియా లేకుండా గ్లోబల్ సప్లై చైన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇప్పుడు అదే నిజమైంది. ట్రంప్ ఇష్టం ఉన్నా లేకున్నా సిస్టమ్ ఇండియాని లోపలికి లాగింది. నెంబర్ 2, సెర్గియోస్ స్టేట్మెంట్. ఇప్పుడు అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ మాటల్ని డీకోడ్ చేద్దాం. ఆయన ఏమన్నారంటే, నా గోల్ ఒక్కటే, ఇండియా అమెరికా పార్ట్నర్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం. మేము ఇండియాని ఒక ట్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్గా చూస్తున్నాం. రెండు దేశాలు సమాన గౌరవంతో టేబుల్ మీద కూర్చుంటాయి. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు నేనే బాస్ అన్నట్టు ఉంటాడు. కానీ అఫీషియల్గా మాత్రం ఇండియా మాకు అవసరమని చెప్పక తప్పలేదు. ఎందుకంటే పాక్స్ సిలికా సక్సెస్ అవ్వాలంటే దానికి 3 పిల్లర్స్ కావాలి. ఒకటి టెక్నాలజీ, ఇది అమెరికా, నెదర్లాండ్స్ దగ్గర ఉంది. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్, ఇది చైనా దగ్గర ఉంది. మూడవది హ్యూమన్ రిసోర్స్ అండ్ స్కేల్, ఇది ప్రపంచంలో ఒక్క ఇండియా దగ్గర మాత్రమే ఉంది. జపాన్లో జనాభా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. యూరోప్లో లేబర్ కాస్ట్ ఎక్కువ. చైనాని నమ్మలేం. సో మిగిలిందెవరు? భారత్. అందుకే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మనమే ఆ గ్రూప్కి భాగ్య విధాతలం కాబోతున్నాం. నెంబర్ 3, పాక్స్ సిలికా వర్సెస్ G7 మినరల్స్. చాలామందికి ఒక డౌట్ ఉంది, అసలు ఈ పాక్స్ సిలికా ఏంటి, G7 క్రిటికల్ మినరల్స్ అలయన్స్ ఏంటి? రెండు ఒకటేనా? కాదు, ఈ రెండు వేరువేరు. ఇండియా ఇప్పుడు రెండిటిలోనూ మెంబర్ కాబోతుంది. వీటి మధ్య తేడా ఏంటో సింపుల్గా చెప్తాను. ఫస్ట్ది G7 క్రిటికల్ మినరల్స్ అలయన్స్. మీరు ఒక వంట చేయాలనుకోండి, ముందు మీకు కూరగాయలు, సరుకులు కావాలి కదా. అలాగే ఒక ఫోన్ కానీ, మిసైల్ కానీ, ఎలక్ట్రికల్ కార్ కానీ తయారు చేయాలనుకుంటే కొన్ని క్రిటికల్ మినరల్స్ కావాలి. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ప్రస్తుతం ఇవి ఎక్కువ భాగం చైనా కంట్రోల్లో ఉన్నాయి. ఈ G7 గ్రూప్ పని ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ మినరల్స్ ఉన్నాయో వెతకడం, వాటిని తవ్వడం, చైనా మీద ఆధారపడకుండా సప్లై చైన్ని క్రియేట్ చేయడం. ట్రంప్ గ్రీన్లాండ్ని కొంటానంటుంది ఇందుకే. ఇండియాలో కూడా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్లో భారీగా లిథియం నిల్వలున్నాయని అంచనా. అందుకే ఈ గ్రూప్లో ఇండియా చాలా కీలకం. రెండవది పాక్స్ సిలికా. మినరల్స్ ఉంటే సరిపోదు కదా, వాటిని వాడి చిప్స్ తయారు చేయాలి. పాక్స్ సిలికా అనేది హై ఎండ్ టెక్నాలజీ గ్రూప్. ఇక్కడ సెమీకండక్టర్ డిజైన్, ఏఐ మోడల్స్, 6G టెక్నాలజీ మీద పనిచేస్తారు.
ఇందులో జాయిన్ అవ్వడం అంటే అమెరికా తన టాప్ సీక్రెట్ టెక్నాలజీని ఇండియాతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిందని అర్థం. ఇది మామూలు విషయం కాదు, నాటో దేశాలకు కూడా దక్కని గౌరవం ఇది. నెంబర్ 4, పాకిస్తాన్ ఆఫర్ అండ్ అమెరికా రియాక్షన్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూడాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ రీసెంట్గా అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్కి ఒక ఆఫర్ ఇచ్చాడు. సార్, మా బలూచిస్తాన్లో చాలా మినరల్స్ ఉన్నాయి, మీ కంపెనీలను పంపండి, తవ్వుకోండి, మాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే చాలు అని అడుక్కున్నాడు. మరి ట్రంప్ పాకిస్తాన్ని ఎందుకు ఈ గ్రూప్లో చేర్చుకోలేదు? మినరల్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే అమెరికాకి తెలుసు మినరల్స్ ఉంటే సరిపోదు, స్టెబిలిటీ ఉండాలి. పాకిస్తాన్లో ఈ రోజు ఉన్న గవర్నమెంట్ రేపు ఉంటుందో లేదో తెలియదు. ఏ టెర్రరిస్ట్ వచ్చి ఏ మైనింగ్ కంపెనీని పేల్చేస్తాడో తెలియదు. అమెరికన్ కంపెనీలు అక్కడికి వెళ్ళి $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసే రిస్క్ తీసుకోవు. అదే ఇండియా అయితే స్ట్రాంగ్ డెమోక్రసీ, స్ట్రాంగ్ లీడర్షిప్, హ్యూజ్ మార్కెట్. అందుకే ట్రంప్ మునీర్కి టీప్ బిస్కెట్ ఇచ్చి పంపించేశారు. కానీ డీల్ మాత్రం ఇండియాకి ఇచ్చారు. ఇది పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్, మీ దగ్గర వనరులు ఉన్నా మీకు క్రెడిబిలిటీ లేదు అని. నెంబర్ 5, ది జియోపొలిటికల్ నైట్మేర్. ఇండియా మీద అమెరికాకి సడన్గా ఎందుకింత ప్రేమ వచ్చింది? దీనికి అసలు కారణం బీజింగ్లో జరిగింది. రీసెంట్గా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిపిసికి చెందిన ఒక సీనియర్ డెలిగేషన్ ఇండియాకి వచ్చింది. వాళ్ళు ఎవరిని కలిశారు? బీజేపీ లీడర్లని. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. బార్డర్లో గొడవలు ఉన్నా సరే 2 దేశాల రూలింగ్ పార్టీలు చర్చలు జరుపుతున్నాయంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో పెద్ద మార్పు జరుగుతుందని అర్థం. అమెరికాకి ఒక పెద్ద భయం ఉంది, దాన్ని RIC అంటారు, రష్యా, ఇండియా, చైనా. ఒకవేళ ట్రంప్ గనక ఇండియాని మరీ ఎక్కువ కార్నర్ చేస్తే, ఇండియా విసిగిపోయి రష్యా, చైనాలతో చేతులు కలిపితే, అప్పుడు ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే అమెరికా సూపర్ పవర్ హోదా గల్లంతవుతుంది. ఏషియాలో అమెరికాకి చోటు ఉండదు. ఈ విషయం అమెరికా డీప్ స్టేట్కి, పాలసీ మేకర్స్కి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ట్రంప్కి నచ్చజెప్పారు, సార్, మీ ఈగో కోసం ఇండియాని దూరం చేసుకోకండి, ఇండియా మనకి అవసరం, వాళ్ళని మన వైపే ఉంచుకోవాలి అని అడ్వైజ్ ఇచ్చారు. దాని ఫలితమే ఈ పాక్స్ సిలికా ఇన్విటేషన్. నెంబర్ 6, ఎకానమిక్ బూమ్. ఇంత జియో పాలిటిక్స్, మరి సామాన్యుడికి దీనివల్ల ఏం లాభం? ఈ అలయన్స్ వల్ల ఇండియాలో రాబోయే 10-20 ఏళ్లలో 3 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. 1, జాబ్స్ సునామీ. అమెరికన్ కంపెనీలు ఇకపై చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయవు, వాళ్ళు ఇండియాకి వస్తున్నారు. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి కంపెనీలు ఇండియాలో ప్లాంట్స్ పెడతాయి. దీనివల్ల లక్షల కొద్దీ హై క్వాలిటీ జాబ్స్ వస్తాయి. కేవలం సాఫ్ట్వేర్ కూలీలు కాదు, హార్డ్వేర్ ఇంజనీర్లు, చిప్ డిజైనర్లు, టెక్నీషియన్లు కావాలి. 2వది, పర్ క్యాపిటా ఇన్కమ్. దేశంలోకి డాలర్లు వరదలా వస్తాయి. ఎప్పుడైతే హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందో జీతాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇండియాలో సగటు మనిషి ఆదాయం చాలా తక్కువగా ఉంది. కానీ ఇలాంటి ఇండస్ట్రీలు వస్తే మిడిల్ క్లాస్ పవర్ పెరుగుతుంది, జనాల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. 3వది, డేటా సెంటర్స్. AI యుగంలో డేటా అనేది కొత్త ఆయిల్. ప్రపంచం మొత్తం మీద జనరేట్ అయ్యే డేటాని స్టోర్ చేయడానికి ఇండియా ఒక హబ్గా మారబోతుంది. అమెరికా కంపెనీలు తమ డేటా సెంటర్లని ఇండియాలో పెడుతున్నాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్, పవర్ సెక్టార్, IT సెక్టార్కి బూస్ట్ వస్తుంది. ఇదేదో నేను చెప్తున్న జోష్యం కాదు, ఇది ఆల్రెడీ ప్లాన్ చేయబడిన బ్లూ ప్రింట్. మేక్ ఇన్ ఇండియా అనేది ఇకపై నినాదం కాదు, అది ప్రపంచ అవసరం. నెంబర్ 7, ట్రంప్ని నమ్మొచ్చా? ఇక్కడే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ట్రంప్ని అన్ప్రెడిక్టబుల్ అంటారు. ఈరోజు ఇండియా గ్రేట్ అంటాడు, రేపు పొద్దున మూడు బాగోకపోతే ఇండియా మీద టారిఫ్ వేస్తానని ట్వీట్ చేస్తాడు. ఆయన నోటికి చేతికి కనెక్షన్ ఉండదు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఏం వాగినా సరే అమెరికా పాలసీ మాత్రం ఇండియాకి ఫేవర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు, అమెరికా సిస్టమ్ తీసుకున్న నిర్ణయం. ట్రంప్ పర్సనల్గా ఇండియాని ద్వేషించినా సరే ప్రెసిడెంట్గా మాత్రం సంతకం పెట్టక తప్పదు. సో రేపొద్దున ట్రంప్ ఇండియా గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, అదంతా జస్ట్ నాయిస్. నెంబర్ 8, ఇండియా స్ట్రాటజీ. ఇండియా ఈ గ్రూప్లో జాయిన్ అయిందంటే అమెరికాకి బానిస అయిపోయిందని కాదు. జపాన్, UK లాగా అమెరికా ఏం చెప్తే అది చేయడానికి మనం వెసెల్ స్టేట్ కాదు. మనం మన టర్మ్స్ మీద వెళ్తున్నాం. మనం రష్యాతో ఆయిల్ కొంటాం, అమెరికాతో చిప్స్ తయారు చేస్తాం, మనం బ్రిక్స్లో కూడా ఉంటాం, పాక్స్ సిలికాలో కూడా ఉంటాం. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. మాకు ఎవరితో లాభం ఉంటే వాళ్ళతో ఉంటాం, మా నేషనల్ ఇంట్రెస్ట్ మాకు ముఖ్యం అని ఇండియా క్లియర్గా చెప్పేసింది. అమెరికాకు కూడా అర్థమైంది ఏంటంటే ఇండియాని కంట్రోల్ చేయలేం, కేవలం పార్ట్నర్గా మాత్రమే ఉంచుకోగలమని. నెంబర్ 9, ఫ్యూచర్ విజన్. 2047 నాటికి ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనకి ఈ టెక్నాలజీ కావాలి. మనం సొంతగా సెమీకండక్టర్ ఇండస్ట్రీని నిలబెట్టాలంటే 50 ఏళ్ళు పట్టచ్చు.
కానీ అమెరికాతో కలిస్తే 10 ఏళ్లలో చేయొచ్చు. ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. ఈ పాక్స్ సిలికాలో జాయిన్ అవ్వడం వల్ల మన స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ యాక్సెస్ దొరుకుతుంది. మన స్టార్టప్స్ గ్లోబల్ లెవెల్లో పోటీ పడతాయి. బెంగళూరు, హైదరాబాద్లో సిలికాన్ వ్యాలీకి పోటీ ఇస్తాయి. ఫైనల్గా కంక్లూజన్కి వద్దాం. ట్రంప్ ఫైనల్గా ఇండియా ఇంపార్టెన్స్ని ఒప్పుకున్నారు. ఇది మోడీ గారి డిప్లొమసీ విజయమా లేక ఇండియా ఎకానమీ పవరా అంటే రెండు అని చెప్పాలి. ప్రపంచం ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు చైనా కూటమి, ఇంకోవైపు అమెరికా కూటమి. కానీ ఇండియా మాత్రం ఎవరి వైపు వెళ్లకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంటుంది. పాక్స్ సిలికాలో ఇండియా ఎంట్రీ అనేది రాబోయే దశాబ్దం ఎవరిది అని చెప్పడానికి ఒక సిగ్నల్. అది ఖచ్చితంగా భారతదేశానిదే. మీకేమనిపిస్తుంది? ట్రంప్ మనసు మారడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? చైనా భయమా లేక ఇండియా పవరా? పాక్స్ సిలికా వల్ల ఇండియా నిజంగానే టెక్నాలజీ హబ్గా మారుతుందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న క్వశ్చన్, ఇది సైన్స్ లవర్స్ కోసం. రీసెంట్గా సైంటిస్టులు ఒక వింతైన గ్యాలక్సీని కనుక్కున్నారు. అందులో అసలు నక్షత్రాలే లేవు, కేవలం డార్క్ మ్యాటర్ మాత్రమే ఉంది. దానికి Cloud9 అని పేరు పెట్టారు. ఈ అద్భుతమైన గ్యాలక్సీని ఏ టెలిస్కోప్ కనుక్కుంది? ఆప్షన్స్: ఏ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, బి ప్యారిస్ అబ్జర్వేటరీ, సి హబుల్ టెలిస్కోప్, డి చంద్ర టెలిస్కోప్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. జై హింద్.